వీళ్ళు మాకు 3 రంగుల జెండా కాదు, అది కాంగ్రెస్ జెండా కాదు అంటారు. జాతీయ జెండా అంటే అది జాతీయ జెండా జాతీయ జెండా పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి. దేవాలయాల కప్పే జెండా కండువా అని కూడా చెప్తున్నారు. అంటే గంటకు దిగజారిపోయిళ్ళు. కనీసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నామని చెప్పలేని పరిస్థితి. నేనేమంటా అంటే అందరూ రాజయ్యని ఆదర్శంగా తీసుకోవాలంట. రాజయ్య గారిని ఆదర్శంగా తీసుకోవాలి. 2010లో తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నదంటే అప్పుడు కాంగ్రెస్ ను వదిలేసి బై ఎలక్షన్ స్టేషన్ గన్పూర్ రాజీనామా చేసి దమ్ముడి మొగాళ్లాగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 14 లో గెలిచారు. ప్రజల నుండి అలాంటి నిజంగా నేను చెప్తున్నా, మీకు నచ్చలేదు ఎందుకంటే మీ పార్టీ కాంగ్రెస్ నుంచి 2009లో టికెట్ గెలిచారు. పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవట్లేదు. అందుకని రాజీనామా చేసి డైరెక్ట్ గా బై ఎలక్షన్ వెళ్ళి మొగాళ్ళగా గెలిచారు. ఆ దమ్ము లేదు వీళ్ళెవరికి. అంటే ఏదైనా పార్టీ మారినప్పుడు చెప్పుకోగల స్థాయిలో ఆ పార్టీ ఉండాలా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోవడానికి కూడా ఈ ఫిరాయించిన వాళ్ళు ఎవరు కూడా గతంలో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడానికి కూడా మరి 2018లో ఫిరాయించిన వాళ్ళు మీ పార్టీలో 2018లో ఫిరాయించిన వాళ్ళది కూడా తప్పే. కానీ ఇప్పుడు ఎందుకు ఇంత అగ్రెసివ్ స్టాండ్ అంటే ఎక్కడో దగ్గర దీన్ని ఫుల్ స్టాప్ పడాలి. పడకపోతే ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడకపోతే తెల్లారే జంప్ అవుతారు కదా సార్. అందుకోసమే 1985లో రాజీవ్ గాంధీ గారి ఈ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చినప్పుడు ఏసీ సేన్ అని న్యాయశాఖ మంత్రి ఉంటాడు. ఆయన ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తాత్పర్యం వెంటనే అమలు జరగాలి, లేకపోతే ఈ ఏదో కారణం చెప్పి 5 సంవత్సరాలు పుణ్యకాలం పూర్తవుతా ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంటనే నిర్ణయం జరిగిపోవాలనే ఉద్దేశంతో ఆనాడు 52వ సవరణ చేసి 10th షెడ్యూల్లో దీన్ని పెట్టి పగడ్బందీగా అమలు పరచాలని చెప్పేసి చేస్తే అయినప్పటికీ కూడా ఈ రోజు రాజ్యాంగ పరిధిలో ఉన్న పోస్టులో ఉన్న స్పీకర్ గారు మరి ఇప్పటికీ నిర్ణయం తీసుకుపోవడం తర్వాత చాలా రోజులు దాదాపు 3 నెలలు అయినా కూడా అప్పుడు నిర్ణయం తీసుకుపోవడం, ఇప్పుడు కూడా మళ్ళీ 3 నెలలు టైం ఇస్తే ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకుపోవడం ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. అంతేకాకుండా రాజ్యాంగ పరిధిలోకి స్పీకర్ గారు వస్తారు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకోకపోతే చట్ట పరిధిలోకి కూడా స్పీకర్ ని తీసుకుపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. సరే, అంటే స్పీకర్ సంబంధించి ఇప్పుడు సరే ఇంతకుముందు జరిగింది ఏదో జరిగింది, మీరు తప్పు చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా తప్పు చేశారు. బట్ పబ్లిక్ సంబంధించి అయితే ఇప్పుడు అందరి మీద వేటు పడకపోవచ్చు అంటారు. 10 మందిలో 2-3 మీద పడవచ్చు, కడియం శ్రీహరి, దాన నాగేందర్ లాంటి వాళ్ళ మీద పడవచ్చు, మిగతా వాళ్ళ మీద పడకపోవచ్చు అంటారు. సో మిగతా వాళ్ళ విషయంలో ఎట్లా ఫైట్ చేస్తారు? మళ్ళీ ఇది స్పీకర్ నుంచి హైకోర్టు పోతుంది, హైకోర్టు తీర్పు ఇచ్చినా ఐదర్ పార్టీ విల్ గో టు సుప్రీం కోర్టు. ఇదంతా మళ్ళీ సంవత్సరంన్నర ఈజీగా పడుతుంది. అదే ఇది జరగొద్దనే ఉద్దేశంతో ఆనాడు 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సరే, చట్టాన్ని తీసుకొచ్చి అమలు పరచవలసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ వాళ్ళు ఈ ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు పరుస్తామని చెప్పేసి పంచి న్యాయంలో భాగంగా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నారు. రాహుల్ గాంధీ దారి ఓ దిక్కున్నది, ఇవాళ రేవంత్ రెడ్డి ఇంకో దిక్కున్నది. ఎలక్షన్ల ముందు ఇదే మన రేవంత్ రెడ్డి గారు పార్టీ ఫిరాయింపులను రాళ్లతో కొట్టండి, ఊర్లల్లో పిచ్చి కుక్కను కొట్టి చంపుతారు చూడు, అట్లా కొట్టి చంపండి అని మాట్లాడిన రాజకీయ నాయకుడు మరి ఇలా రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా ఆయన ఎప్పుడు కూలిపోతాడో, ప్రభుత్వం కూలిపోతు కావచ్చు, నేను 64 సీట్లతో ఉన్నా, ఒక 5గురిని మాత్రం ఏమన్నా అటో ఇటు అయ్యేది ఉంటాయి. ఎందుకంటే ఈ కడియం శ్రీహరి గారే వరంగల్ నుంచి వెళ్ళి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇది 6 నెలల్లో కూలిపోయే ప్రభుత్వము, మేము 39 మంది బీఆర్ఎస్ లో ఉన్నాము, ఎంఐఎం బీజేపీ కనుక కలిసి ఒక 5గురిని మేము తెచ్చుకోగలిగేది ఉంటే కాంగ్రెస్ ఖతం అయిపోద్ది అన్నాడు. ఈయనది ఐరన్ లెగ్ లాగా ఈయన అటుపోయిండు. ఈ రోజు మళ్ళీ పార్టీ ఫిరాయించి ఈ రోజు మళ్ళీ అటుకూల కొట్టడానికి పోయినట్టు అనుమానం వస్తా ఉన్నది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట దిగజారే విధంగా, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే విధంగా, అదే విధంగా రాజ్యాంగాన్ని మరి అవహేళన చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు గాని, హైకోర్టు గాని, ప్రజాస్వామ్య దేనికి కూడా విలువకుండా ఈ రోజు డిక్టేటర్షిప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కనబడతా ఉన్నది. ఎందుకని ఆయన చరిత్ర కూడా, నేను ఏదో సందర్భం కాదు కానీ ఆయన నేచర్ అలాంటిది. 89 క్రిమినల్ కేసెస్ పెట్టుకొని ఈ రోజు
సీఎం అయిపోయి ఈ రోజు ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ మరి పోతున్నాడు. తప్పకుండా మరి మీరు సరే మీ హయాంలో మీరు ఫిరాయింపుల్ని ప్రోత్సహించినందుకు మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అలా చేసి ఉండాల్సి